చికెన్ కోకోనట్ పేస్ట్ వేసి చాలా టేస్ట్గా చేశాను. మా వారైతే సూపర్గా ఉంది అని అయితే అన్నారు. ఫస్ట్ కోకోనట్ పేస్ట్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ధనియాలు, దాల్చిన చెక్క, ఎండుమిర్చి, మిరియాలు, కొంచెం లవంగాలు వేసుకొని ఫస్ట్ పౌడర్ చేసుకోవాలి. అందులోనే ఫ్రై చేసిన కోకోనట్, కొత్తిమీర, పచ్చిమిర్చి అండ్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇంకా మనం రొటీన్గా చికెన్ ఎలా చేసుకుంటామో అలానే చేసుకొని ఈ ప్లేస్లో అయితే మనం పేస్ట్ని యాడ్ చేయాలి. చూపిస్తున్నాను కదా. సో అప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇంకా మిగతా ప్రాసెస్ అంతా కారం, సాల్ట్ అంతా అయితే మగ్గించుకుంటూ వేసుకోవాలన్నమాట. సో ఇంకా ఈ కర్రీ అయితే నాకు చాలా నచ్చింది. ఎప్పుడు మా ఇంట్లో చికెన్ తెచ్చినా కూడా మా హస్బెండ్కి ఫ్రై లేదంటే పకోడీ కావాలి, నాకేమో గ్రేవీ కర్రీ కావాలి. కాబట్టి తెచ్చిన చికెన్లోనే రెండు మేనేజ్ చేస్తాను. అండ్ నా వీడియోస్ ఎలా ఉన్నాయి కామెంట్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. లాస్ట్లో ఫ్రెష్ క్రీమ్ని స్కిప్ చేసుకోవచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.